గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో 600 రకాల మొక్కలు ఉన్నాయని చెప్తానండి. పళ్ళ చెట్లు ఉంటాయి, ఆయుర్వేద మొక్కలు ఉంటాయి, చందనం లాంటి టీక్ వుడ్, అకేషియా, రోజ్ వుడ్, మాంజియము ఇట్లాంటివన్నీ అటవీ చెట్లు ఉంటాయి. సర్వీజ్, యూకలిప్టస్ లాంటి ఆయుర్వేద మొక్కలు 300-400 రకాలు ఉంటాయి. ఇవి కరోండా చెట్టు, ఇవన్నీ కాక ఇంకా 50-60 రకాల అటవీ మొక్కలు ఉంటాయి. ఇవన్నీ కాక దేవుడి చెట్టు ఉంటానండి. దేవుడి చెట్టు, దీన్ని దేవుడి చెట్టు అంటాను. ఈ చెట్టులో 7-8 రకాల చెట్లు ఉంటాయండి. చూడండి, గమనించండి. మీరు పైకి వెళ్ళింది రావి చెట్టు. అది రావి చూడండి ఎంత పెరిగిందో. 6 ఏళ్ళు 7 ఏళ్ళు చెట్టు. ఇది 7 ఏళ్ళు 30-25 అడుగుల పైన పెరిగింది రావి చెట్టు. ఫస్ట్ రావి అసలు చాలా మంచిది అంటారు, అశ్వత్థ వృక్షం. రావి చెట్టు లోపల ఇది మారేడండి. ఇది శివుడికి ఇష్టమైన మారేడు చెట్టు ఇది. తర్వాత ఇది జమ్మి చెట్టు. మళ్ళా ఆ లోపల అటుపక్కకి జువ్వి చెట్టు ఉంటుంది. జువ్వి కాక ఆ లోపలికి రావి చెట్టు వెనకాల చూడ వేప చెట్టు కనపడుతుంది, నీము వేప చెట్టు. ఇవి కాక ఇక్కడ చూస్తే 3-4 రకాల తులసిలు ఉంటాయి. చూడండి, ఇటు చూడండి. తులసి మా లక్ష్మి పూజ చేసింది. ఇక తులసి కోట తులసిలు ఇవి 3-4 రకాలు. లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి, లవంగ తులసి, ఇవన్నీ ఇట్లా తులసిలు 3-4 రకాలు ఉంటాయి. చూడండి ఎంత మారేడు చెట్టు ఎంత హెల్దీగా పెరుగుతుందో. ఇట్లా 7-8 రకాల చెట్లు ఉంటాయి. అటవీ దేవతా వృక్షాలు అంటారండి. మన దేవుడి చెట్టు అనమాట ఇది. ఎక్కువ మన హిందువుల ఇళ్లలో దేవుడి పూజ కోసం ఇట్లా వాడతాం అనమాట. దేవతా చెట్లు ఎక్కువ మెయిన్ రావి పెడతారు. రావి ప్రక్కన ఇవన్నీ పెడతారు. జమ్మి, జువ్వి, మారేడు, మళ్ళా వేప, ఇది ఇట్లా ఈ తులసులు ఇట్లా పెట్టుకొస్తారు అనమాట. మా ఈ దేవుడి చెట్టు ఇది. దీనికి చూడండి ఎంత చక్కగా ఇది పట్టింది, సాలిగోళ్ళు. అవి కాక మీరు చూడండి, ఇక్కడ రామాఫలం అండి. పడి మొలిచిన మొక్క ఇది. మేమేం పడి మొక్క ఇది రామాఫలం. ఏడే వచ్చింది. అది కూడా జామ అండి. ఆ జామ కూడా మేము పెట్టలేదు. మా వాళ్ళు తినేటప్పుడు ఒక విత్తనం పడింది. ఎంత కాయ వచ్చిందో చూసారా. పడి వచ్చిన కాయ కూడా ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ పిండి ఉంది, ఇక్కడ పోతుంది, రకరకాల స్టేజ్లో ఉంది. కనీసం 200-300 కాయ మినిమం ఉంటుంది దీని మీద. ఈ చెట్టు మీద పడి మొలిచిన కాయ అది కూడా కాస్తుంది. మంచి కాయలు, పెద్ద కాయలు అవుతుంది. ఇది రామఫలం, ఇది కూడా పడి మొలిచింది. ఇట్లా అనమాట. ఈ ఎగ్జురాలు అండి. ఈ ఎగ్జురాలు మీకు నేను తీసుకుని చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఎగ్జురాలు. చూడండి, ఎగ్జురాలు ఎంత అందంగా ఉంటాయో చూసారా. వీటి మీద మళ్ళా సీతాకోక చిలుకలు వెతుకుతున్నానండి, కనపట్టలేదు. ఇందాక దాకా ఉండే సీతాకోక చిలుకలు చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పాలినేషన్ చేస్తాయి, తేనె తాగుతానికి వస్తాయి. ఎంత అందంగా చూసారా ఎగ్జురాస్. భలే అందంగా ఉంటాయండి ఎగ్జురా పూలు. రకరకాలు ఏంటంటే ఇప్పుడు దాకా ఉండేయండి ఇక్కడ సీతాకోక చిలుకలు. అది కనకాంబరాలండి. ఇది మా మడి, కనకాంబరాల మడిది. ఇది మా మహాగని మండలు. ఎక్కడ పడితే ఎక్కడ వస్తాయండి మహాగనులు మా దగ్గర. తోటలో వద్దంటే కాలకడ్డం పడతాయి. ఇక ఇదండి జమ్మి చెట్టు, మారేడు చెట్టు, జువ్వి చెట్టు. బోర్డులు ఉన్నాయి చూసారా, అన్ని రకాల బోర్డులు ఉన్నాయి చూసారా. జమ్మి, జువ్వి, మారేడు, అన్ని రకాల వేప చెట్టు, ఎన్ని దేవతా వృక్షాలు అన్నమాట. ఎన్ని కలిపితే ఆ పక్కన వచ్చేసరికి రావి చెట్టు, అక్కడ మన ఈ తులసి చెట్లు. ఇదనమాట మన దేవుడి చెట్టు. అర్థమైంది కదండి. ఇది 30 అడుగుల పైన పెరిగిందండి. వెళ్ళిపోయింది. ఇది కూడా నేనేం పెట్టలేదండి. ఇది పెట్టినట్టు లేను, రావి చెట్టు పెట్టలేదు, మొలిసింది. దాని పక్కన వేప, జువ్వి, జమ్మి, ఇవన్నీ మారేడు, ఇవన్నీ నేను పెట్టాను. ఇది మారేడు అండి. ఇది మారేడు చెట్టు. ఇది సరే ఎంత బాగుందో. త్రిదళం మారేడు. శివుడికి ఎంతో ఇష్టమైందండి ఇది మారేడు చెట్టు.
ఇది అర్థమైంది కదా, మన దేవుడి చెట్టు అనమాట. దేవుడి చెట్టు దగ్గర న్యాచురల్గా ఉండేటట్టు మీకు చూపిస్తాను. ఇదేంటి దేవుడి చెట్టు ఇది కదా, దాని చెట్లు. దాని మొదట్లోనే రోజు పువ్వు పెట్టే బదులు పూల మొక్కే పెట్టేసాం, ఎగ్జురా పూల మొక్క. ఎంత అందంగా పూసిందో చూడండి. అంటే ఎప్పుడు ఆ దేవుడి చెట్టుకి మొదట్లో ఈ పూల మొక్క ఉంటుంది అనమాట, పూలు పోస్తూ ఉంటాయి. ఇది ఈ పక్క వచ్చేసరికి కనకాంబరాలు, అట్లా అటు పక్క నందివర్ధనాలు ఉన్నాయి రామాఫలం వెనకాల. అట్లా ఇది మన దేవుడి చెట్టు మీద చిన్న వీడియో అండి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.